ప్రేక్షకులకందరికీ తిరిగి స్వాగతం. నిజమైన ప్రేమ కథ ఎపిసోడ్ 10వ మొదలెడుతున్నాం. ఫ్రెండ్స్, ఆలస్యమైనందుకు క్షమించండి. కథ ఎలాగుందో చివరిదాకా చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నా ఈ కథలు మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్స్తో నన్ను సపోర్ట్ చేయండి. ఇక ఎపిసోడ్ 10 వర్షన్ 2లో అనుకోని కలయిక జరిగింది. ఇక తెర వెనుక కథ చూద్దాం. అతను అలా ముద్దు పెట్టగానే చేత్తో తన బుగ్గను తుడుచుకొని అతని చేయి పట్టుకున్నాడు రోహన్. దాంతో ఆశ్చర్యంగా బాబు వైపు చూశాడు విక్రమ్. అతని చేతిపై ముద్దు పెట్టాడు రోహన్. అది చూసి ఒకప్పుడు అదే బస్టాండ్లో తను శ్రీజకి ఇచ్చిన ముద్దు గుర్తొచ్చి అతని కళ్ళు తడిదేరాయి. వెంటనే బాబుని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. వెనక నుంచి వాళ్ళని చూస్తూ వాడికి మొదటి నుంచి అదే అలవాటు. వాళ్ళ నాన్న ముద్దు పెట్టినా కూడా అలాగే తుడుచుకునేవాడు. కానీ ఈ చేతి మీద ముద్దు పెట్టి అలవాటు ఎలా వచ్చిందో నాకు తెలీదు అని ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పింది శ్రీజ. వెంటనే బాబు దగ్గర నుంచి పైకి లేచి, మరి నీ హస్బెండ్ ఎక్కడ కనపడం లేదు అని అడిగాడు. అతని ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టం లేక, నాకు అర్జెంట్గా నేను మళ్ళీ పనుంది విక్రమ్, మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఒక చేత్తో బాబు చేయి పట్టుకొని ఇంకో చేతికి బ్యాగ్ తగిలించుకొని అక్కడి నుంచి వెళ్ళడానికి రెడీ అయ్యింది. వెంటనే శ్రీజ చేయి పట్టుకొని, అప్పుడు నా చేయి వదిలి వస్తానని చెప్పి 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు కనిపించావు, మళ్ళీ తప్పించుకొని వెళ్ళిపోతే ఎప్పటికీ కనిపిస్తావు బాధగా అన్నాడు విక్రమ్. విక్రమ్, ప్లీజ్ చేయి వదులు, అందరూ మనల్ని చూస్తున్నారు, వదులు అని ఇబ్బందిగా అంది శ్రీజ. చూస్తే చూడని, ఒకప్పుడు ఇలా ఆలోచించే ఒంటరిగా మిగిలిపోయాను. ఇకపై నేను నా కోసం మాత్రమే ఆలోచించాలి అనుకుంటున్నాను. నీకు ఇక్కడ మాట్లాడడం ఇబ్బందిగా ఉంటే నా ఆఫీస్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి వెంటనే ఒక చేత్తో బాబుని ఎత్తుకొని ఇంకో చేత్తో లగేజ్ పట్టుకొని నడిచాడు విక్రమ్. ఇక అతనితో వాదించడం తన వల్ల కాదని అతని వెనకే అడుగులు వేసింది శ్రీజ. వాళ్ళు బయటికి వచ్చేసరికి అతని డ్రైవర్ కారుతో రెడీగా ఉండడంతో ముగ్గురు కారు ఎక్కారు. ఆఫీస్ రీచ్ అయిన తర్వాత బాబు కోసం జ్యూస్, తమ కోసం కాఫీ ఆర్డర్ చేసి బాబుని తన కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు. శ్రీజని సోఫాలో కూర్చోమని సైగ చేసి, ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పు శ్రీజ అని అడిగాడు. ఇన్నేళ్లుగా ఎవరికీ చెప్పుకోలేక తనలోనే అణుచుకొని అనుభవిస్తున్న మానసిక క్షోభను తట్టుకోలేక చెప్పడం మొదలుపెట్టింది ఆమె. అదే మా నాన్నగారి మన ప్రేమ విషయం ఎలా తెలిసిందో కానీ నన్ను ఊరికి రప్పించడానికి ఒంట్లో బాగోలేదని అబద్ధమాడారు. నేను ఊరు వెళ్ళేసరికే నా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను నిలదీసేసరికి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. నా మొబైల్ పగలగొట్టి నేను ఎవరిని కలవడానికి కానీ ఎవరు నన్ను కలవడానికి కానీ లేకుండా పగడ్బందీగా ప్లాన్ చేశారు విక్రమ్ ఇలా అంది. అయితే ఈ స్టోరీ ఇంకా కొనసాగుతుంది. ఫ్రెండ్స్, కథ నచ్చితే ఈ ఎపిసోడ్ తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నా కథలు మీకు స్వీయరసంగా నచ్చితే దయచేసి కామెంట్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్.